హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ కిరణ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్. ఫ్రెండ్స్, ఇది అమెజాన్ బేసిక్స్ 15 ఇంచెస్ ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్. దీన్ని నేను ఆన్లైన్లో రూ. 899 అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ అంటే ఏం లేదు, సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళం, పలక బలపం తీసుకొని వెళ్ళేవాళ్ళం కదా. సో ఏదైనా రాయాలంటే బలపం యూజ్ చేసి పలక పైన రాసి తుడిపేయాలంటే కన్నా తడి బట్ట తీసుకొని మొత్తం క్లీన్ చేస్తున్నాం. కాకపోతే ఈ ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్లు అయితే అలా కాదనమాట. సో చిన్నపిల్లలకు ఈ ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ ఇస్తే వాళ్ళు 1 2 3 కానీ లేదంటే అలు కానీ లేదంటే ఏబీసీలు కానీ ప్రాక్టీస్ చేస్తారు కదా. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో నేను మీకు చూపించేదానికి పిచ్చి పిచ్చి గీతలు గీస్తున్నా. సో ఈ విధంగా చేశారు కదా. చేసిన తర్వాత చూడండి, సింపుల్గా ఈ బటన్ని క్లిక్ చేస్తే పూర్తిగా మనకు ఎరేజ్ అయితే అవుతుందన్నమాట. పైగా చిన్నపిల్లలకు పలక బలపం ఇస్తే ఏం చేస్తారంటే చాలా మంది బలపాన్ని తినేస్తారనమాట. అఫ్కోర్స్ చిన్నప్పుడు నేను కూడా బలపాలు అయితే తినేవాడిని. సో టెక్నాలజీ పెరిపింది కదా. సో చిన్నపిల్లలకి ఇప్పుడు పలక బలపం ఇస్తే వాళ్ళు అందులో ప్రాక్టీస్ అయితే చేయడం లేదు. సో ఇలాంటి ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ కొనిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అండ్ అదే విధంగా వాళ్ళకి నచ్చిన డ్రాయింగ్స్ కూడా ఇందులో వాళ్ళు అయితే వేస్తారనమాట. ఇకపోతే ముందుగా బాక్స్ లో ఇచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, బాక్స్ లో మనకు ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక బాక్స్ లో మనకు ఏమీ ఇవ్వలేదు. ఇక ఈ ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ వచ్చేసరికి పూర్తిగా మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఇక దీని కింది భాగంలో చూసుకున్నట్లయితే మనకు ఒక స్టైలస్ పెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీరు చూడొచ్చు. సో ఈ స్టైలస్ పెన్ యూజ్ చేసి మీరు మీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు అనమాట. అలాగే ట్యాబ్ కి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకు ఎరేజ్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే ఈ ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ పైన రాస్తారో ఈ బటన్ ని క్లిక్ చేస్తే పూర్తిగా ఎరేజ్ అయితే అవుతుందన్నమాట. అదే విధంగా ఎరేజ్ బటన్ పక్కన మనకు లాక్ బటన్ ఉంది కదా. ఈ లాక్ బటన్ మీరు ఈ విధంగా స్వైప్ చేసినట్లయితే మీరు ఏదైతే రాస్తారో ఇక మీరు చూడొచ్చు. రాసిన తర్వాత ఎరేజ్ బటన్ క్లిక్ చేస్తే ఎరేజ్ అయితే అవ్వదు. ఇక మీరు చూడొచ్చు, ఎరేజ్ అయితే అవ్వడం లేదు. మళ్ళీ మీరు ఎప్పుడైతే ఈ లాక్ ని అన్లాక్ చేస్తారో అప్పుడే మనకు పూర్తిగా ఎరేజ్ అయితే అవుతుంది. పైగా మీరు ఈ ట్యాబ్లెట్ పైన ఏదైతే రాస్తారో అది సింగిల్ కలర్ తో అయితే మనకు రాయడం జరగదు అనమాట. మల్టీ కలర్ లో మనకు ఇది రాసి చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక మీరు చూడొచ్చు, ఏబిసిడీలు అయితే రాస్తూ ఉన్నాను. సో ఏబిసిడి ఈఎఫ్ GHI. సో ఈ విధంగా రాసా కదా. ఇక మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక కలర్ రావడం జరిగింది. అదే విధంగా కింద వచ్చేసరికి ఇంకో కలర్ రావడం జరిగింది. సో మీరు ఏదైతే ఈ ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ పైన రాస్తారో ఆ రాసిన అక్షరాలు మనకు మల్టీ కలర్ అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ ట్యాబ్లెట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి మీరు బ్యాటరీస్ అయితే చేంజ్ చేయాల్సి ఉంది. ఇక మీరు చూడొచ్చు, మనకు 2 బ్యాటరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 బ్యాటరీస్ కూడా మనకు ఎక్కువగా కంప్యూటర్ షాప్స్ లో అలాగే వాచ్ షాప్స్ లో అయితే దొరుకుతాయి అన్నమాట. అయితే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వన్స్ మీరు బ్యాటరీ చేంజ్ చేసిన తర్వాత మీకు బ్యాటరీ అనేది 4 to 6 months వరకు వస్తుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే 1 year వరకు కూడా బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ ట్యాబ్లెట్ ను యూజ్ చేసేదాన్ని బట్టి బ్యాటరీ లైఫ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మీరు ఈ ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ ను తక్కువగా యూజ్ చేస్తే బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా యూజ్ చేస్తే బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. మీరు ఎంత ఎక్కువగా యూజ్ చేసినప్పటికీ ఒక 3 to 4 months అయితే బ్యాటరీ లైఫ్ అయితే పక్కాగా వస్తుంది. ఇకపోతే మీరు ఎవరైనా సరే పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్, అమెజాన్ బేసిక్స్ 15 ఇంచెస్ ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ కు సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో. ఈ రివ్యూ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫైనల్ గా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని చెప్పి సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.